నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ. ముందుగా దోపిడీ సోపతి భూభారతి అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు భూ బకాసురుల కోసం కాంగ్రెస్ మార్కు వంట వార్పు. పోర్టల్ను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ పెద్దల భారీ దోపిడీ కొనసాగుతుందనే అంశం ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైతు సమస్యలను పూర్తిగా గాలి కొదిలేశారు. భూదందాలే పరమావధిగా ప్రభుత్వం అంతా కూడా పనిచేస్తున్న పరిస్థితి మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉందనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ అధికారాల వికేంద్రీకరణ పేరిట సొంత ప్లాన్ అమలు. ధరణిలో సమస్యలను పరిష్కరించే అధికారం గతంలో కలెక్టర్లకు ఉండే, ఇప్పుడు దాన్ని మార్చి భూభారతిలో తహసీల్దార్లు అలాగే ఆర్డీఓల చేతికి ఈ అధికారాన్ని కట్టబెట్టారు. ఇదే అదనుగా పట్టు బిగించి పాలక పెద్దలు అలాగే కబ్జాకోర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా జిల్లా కలెక్టర్లు అయితే మాట వినరు కాబట్టి వారి అధికారాలకు కత్తెరబెట్టి బంటులు అలాగే కింది స్థాయి అధికారులతో అక్రమార్కుల పూర్తిగా ఒక అక్రమ వ్యవహారాలకు తెరదీస్తూ ఉన్నారు. భూ యజమానులకు తెలియకుండానే పట్టాల మార్పిడి అంతా కొనసాగుతుంది. తమ పట్టా భూములను కూడా మార్చేస్తూ ఉన్నారు. బొమ్రాస్పేటలో ఏదైతే జరిగిందో అది 22A కుట్రలో భాగంగానే అదంతా కూడా జరిగింది. ఓవైపు భూముల హారతి, మరోవైపు కమిషన్ల దందాను దండుకుంటా ఉన్నారు. రైతులను వలిపెట్టి రెండు చేతులకు కూడా సంపాదించడమే ఏకైక లక్ష్యంగా కబలిస్తున్న ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా రైతాంగంలో తీవ్రమైన ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. 22A ఏదైతే ఉందో నిషేధిత జాబితాలో పెట్టి తమ పట్టా భూములను ఇళ్లను కూడా కబలిస్తున్నారని చెప్పి వారంతా మండిపడుతున్న అంశం. భూ బకాసురులంతా కూడా తెలంగాణను కబలిస్తున్నారనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తహసీల్లో డీల్ మేడంకు బిగ్ గిఫ్ట్ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ బిగ్ షాట్ డైరెక్షన్లోనే అధికారి లీలలు కొనసాగుతున్నాయనే విషయం. అధికారి అండతో హకీంపేట లూటీ పార్క్లో కీ రోల్. భూసేకరణ ఉత్తర్వులను దాచిపెట్టి మరీ పరిహారం పంపిణీ చేస్తూ ఉన్నారనే విషయం కూడా కనిపిస్తూ ఉంది. భూమిని గుంజుకొని రైతులను అక్రమార్కులు ముంచిండ్రు. పరిహారం కోసం రైతులు కలెక్టరేట్ల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా కూడా వారికి ప్రయోజనం లేని సందర్భం. బిగ్ షాడోనే కలవాలనే అధికారుల సూచన. వంట మనిషి చేతుల్లోకి భూసేకరణ రికార్డులు అంటూ మొత్తం వంట మనిషిని ముందడబెట్టి మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే విషయం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సాగుకు కరెంటు 9 గంటలే. నిరంతర విద్యుత్ సరఫరాలో కాంగ్రెస్ సర్కారు ఘోర వైఫల్యం అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. 6 నుంచి సాయంత్రం 5:30 వరకే సరఫరా, అది కూడా నాణ్యత లేకపోవడంతో అనేక చోట్ల కరెంటు మోటార్లతో పాటుగా ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి సబ్స్టేషన్ల ముట్టడి కొనసాగుతున్న సందర్భం. సబ్స్టేషన్ల వద్ద గతంలో సమైక్య రాష్ట్రంలో చూసిన దుస్థితి. మరోసారి రైతులు సబ్స్టేషన్ల వద్ద నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి తెలంగాణలో దాపురించిందన్న విషయం మనకు కనిపిస్తోంది. ఇక శ్రీశైలం నుంచి ఏపీ నీటి చౌర్యం కొనసాగుతుందనే దానిపై బీఆర్ఎస్ నేతలు కథం తొక్కుతున్న అంశం. ఆదివారం అనేక చోట్ల కూడా నిరసనలు కొనసాగిన పరిస్థితి. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటి తరలింపు అంటూ వార్త. ఏడాదిలో 34 టీఎంసీలు తీసుకోవాల్సి ఉండగా వారం రోజుల్లోనే ఏకంగా 10 టీఎంసీలు తరలించారు. వాస్తవానికి రెట్టింపుగా డైవర్షన్ కొనసాగుతోంది. గతంలో కూడా ఇదే పరిస్థితి. గత ఏడాది ఏకంగా 240 టీఎంసీల నీళ్లను మళ్లించుకుపోయినారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టినరు అంటూ ఈ వార్త. తెలంగాణ సర్కార్ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి పక్క రాష్ట్రానికి దోచిపెడుతోంది నీటిని. తెలంగాణ రైతులకు వెన్నుపోటు పొడుస్తుందనే విషయం మనకు కనిపిస్తోంది. ఏపీని నిలువరించని కృష్ణా బోర్డు, నిలదీయని రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ ఈ వార్త సమగ్రంగా మనకు కనిపిస్తోంది. మళ్లీ కూలిన రాజీవ్ లింక్ అంటూ వార్త. కాంగ్రెస్ నిర్మాణ కౌశల్యం 3 రోజుల్లోనే 2 సార్లు కొట్టుకుపోయింది. సైడ్ వాల్ అంతా కూడా కాలువల సైడ్ గోడలన్నీ కూడా కొట్టుకుపోయినాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోబానగర్ సమీపంలో ఈ పరిణామం. మొన్న ఎన్కూరులో కూడా ఇదే జరిగింది. ఆగమేఘాల మీద దాని మీద యుద్ధ ప్రాతిపదికన ఏదో చర్యలు తీసుకున్నట్టుగా కలదింగిచ్చినప్పటికీ ఇప్పుడు వినోబానగర్లో కూడా మరోసారి కాల్వకు సంబంధించిన రైలింగ్ కావచ్చు, ఆ సిమెంట్కు సంబంధించిన కాంక్రీట్ నిర్మాణం అంతా కొట్టుకుపోయిన పరిస్థితి. ఇదంతా కూడా పనుల నాణ్యత ఎంత దుర్భరంగా ఉందో, ఏ రకంగా పూర్తిగా లోపభూయిష్టంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందనే విషయం మనకు కనిపిస్తూ ఉంది. 80 కోట్లతో చేసిన నాసిరకం పనులన్నీ కూడా నీటిపాలైన పరిస్థితి. రాజీవ్ కాలువలో ఊడిపోయిన సిమెంట్ గోడలంటూ ఈ వార్త. ఇక మరో కీలకమైన అంశం మనకు కనిపిస్తోంది. కళ్యాణ లక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మండిపడ్డారు. ఒక్కో పథకాన్ని కేసీఆర్ గారి హయాంలో అమలు చేసిన మానవీయ పథకాలన్నింటినీ కూడా పూర్తిగా మంట గలుపుతోంది ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి అంటూ ఆయన మండిపడ్డారు. కోర్టు సాకుతో ఆడబిడ్డల భరోసా ఎత్తివేత అంటూ ఈ వార్త. దాదాపు 15 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల
పెళ్లిళ్లకు సాయం అందించారు కేసీఆర్ గారు. అలాంటి ఒక బృహత్తరమైన పథకం దేశ చరిత్రలో ఏ నాయకుడు సాహసించని విధంగా, ఏ పాలకుడు ఆలోచించని విధంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ను అమలు చేస్తే దాన్ని కూడా ఇప్పుడు ఏకంగా గండి కొడతా ఉన్నారు. తులం బంగారం పేరిట మభ్యపెట్టి చివరికి అసలుకే ఎసరు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి మంత్రుల అవినీతి కేసులు కొట్లాడేందుకు మాత్రం కోట్లు పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ న్యాయవాదులను పెడతా ఉన్నారు. కానీ కళ్యాణ్ లక్ష్మిపై కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయడానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలేదంటేనే దీని వెనుక ఎలాంటి ఆలోచన ఉందో, ప్రభుత్వ పన్నాగాలు ఎట్లా ఉన్నాయో, ఏ రకంగా సంక్షేమ భారాన్ని తప్పించుకునే కుట్రలు కొనసాగుతున్నాయో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అన్నారు, కనీసం ₹1,00,000 పథకాన్ని కూడా అమలు చేయలేని అసమర్థ సర్కార్ ఇదంటూ నిన్న తీవ్ర స్థాయిలో కేటీఆర్ గారు మండిపడిన విషయం మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన పిలుపునిచ్చారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులంతా ఎక్కడికక్కడ కళ్యాణ్ లక్ష్మి రద్దుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రపై ఈరోజు నిరసనలు హోరెత్తించబోతున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. మరో కీలకమైన వార్త, కేసీఆర్ కట్టడం కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్ అంటూ అంశం మనం చూస్తున్నాం. హైదరాబాద్ నలువైపులా కూడా 4 అత్యాధునికమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, టిమ్స్ హాస్పిటల్ను కేసీఆర్ గారు నిర్మిస్తే ఇప్పుడు కేవలం రిబ్బన్ కటింగ్ ఈరోజు చేస్తున్న పరిస్థితి. నేడు సనత్ నగర్ టిమ్స్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అంటూ ఈ వార్త. సనత్ నగర్ టిమ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇతర రాష్ట్రాల్లో సచివాలయ భవనాలు కూడా లేని విధంగా అంత హుందాగా అంత భారీగా కట్టడాన్ని పూర్తి చేశారు. పార్కింగ్తో పాటు అన్ని రకాల వసతులు, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిని ఢీకొనే విధంగా, దాన్ని తలదన్నే విధంగా కొలువుదీరిన సనత్ నగర్ టీమ్స్ ఈరోజు ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి విజన్ను ఈసారి మరోసారి గుర్తు చేసుకుంటున్న సందర్భం కూడా ఇవాళ మనకు హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.